బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత అంటే గిట్టని వాళ్ళున్నారా? పార్టీలో ఆమె మీద కుట్రలు జరుగుతున్నాయా? స్వయానా కేసీఆర్ కుమార్తె మీద కుట్రలు దుష్ప్రచారాలు చేసేంత దమ్ము బీఆర్ఎస్లో ఎవరికుంది? వాళ్ళెవరో కవితకు ఆల్రెడీ తెలిసిపోయిందా? పార్టీ వాళ్ళైనా సరే తీవ్ర చర్యలన్న పదం ఆమె నోటి నుంచి ఎందుకు వచ్చింది? గులాబీ దళంలో అసలేం జరుగుతోంది? తెలంగాణలో రాజకీయ అగ్గి ఈసారి డిఫరెంట్గా రాజుకోబోతోందా అంటే అవును, అలాగే కనిపిస్తోందని చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నారు. తాజాగా మీడియాతో కవితన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సామాజిక తెలంగాణ విషయమై ఈ నెల మొదట్లో కవితన్న మాటల సెగలే ఇప్పటికీ తగ్గలేదు. దాని మీద చర్చ జరుగుతుండగానే మరోసారి బాంబు పేల్చారామే. గడచిన 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ పరిపూర్ణంగా రాలేదని, ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా పెరగాల్సిందని అప్పుడు అన్నారామే. తాను 47 నియోజకవర్గాల్లో పర్యటించానని, దాన్ని బట్టే చెప్తున్నారని అన్నారు కవిత. ఆ 10 ఏళ్లు అధికారంలో ఉంది బీఆర్ఎస్ఏ కదా, అయినా ఆమె అలా ఎందుకు అన్నారంటూ గడిచిన 10 రోజులుగా ఇంటా బయట చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా కవితన్న మాటలు కాకపెంచాయి. బీఆర్ఎస్ మీద తెలంగాణ ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతోందని ఓవైపు చెబుతూనే జైలు జీవితం ప్రస్తావన తీసుకొచ్చారు కవిత. సోషల్ మీడియాలో తనను ఇష్టానుసారం ట్రోలింగ్ చేస్తున్నారని, 6 నెలలు జైల్లో ఉండొచ్చాను, ఇంకెంత కష్టపెడతారు నన్నంటూ భావోద్వేగానికి గురయ్యారామే. తన మీద దుష్ప్రచారం సరికాదన్నారు. తనేం మాట్లాడినా సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారని, దాన్ని ఆపాల్సిన బాధ్యత పార్టీగా బీఆర్ఎస్ మీద కూడా ఉందని అన్నారు కవిత. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈ విషయమై త్వరలోనే పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేస్తుందని ఆశిస్తున్నారని, ఒకవేళ అలా చేయకుంటే తానే వ్యక్తిగతంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తనను అస్సలు రెచ్చగొట్టొద్దని, ఒకవేళ రెచ్చగొడితే గనక ఇక నుంచి రియాక్షన్ కూడా గట్టిగానే ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. తన మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసునని, వాళ్ల పేర్లు త్వరలోనే బయట పెడతానంటూ గట్టిగా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్సీ. అలా దుష్ప్రచారం చేసే బ్యాచ్ మా పార్టీలోనూ ఉండొచ్చు, వేరే పార్టీలో కూడా ఉండొచ్చంటూ కొత్త అనుమానాలకు తెరతీశారు. వాళ్ళు సొంత పార్టీ వాళ్ళైనా బయట వాళ్ళైనా చర్యలు మాత్రం తీవ్రస్థాయిలో ఉంటాయంటూ స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారామే. ఒక ఆడపిల్లను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు, అది వాళ్లకు న్యాయమేనా అంటూ ఆవేదనగా ప్రశ్నించారు. అంత ఇబ్బంది పెడుతోంది ఎవరని అడిగితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల్లాగా మీరే తెలుసుకోండంటూ విలేకరుల కోర్టులోనే బంతిని విసిరారామే. ఆ సంగతి ఎలా ఉన్నా ఆమె పేల్చిన బాంబు చుట్టూనే కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు బయట సంగతి సరే, కవితను ఇబ్బంది పెట్టేవాళ్లు బీఆర్ఎస్లో కూడా ఉన్నారా? సొంత పార్టీ వాళ్ళైనా సరే అన్న మాటని ఆమె ఎందుకు వాడారని ప్రశ్నిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. అసలు గులాబీ పార్టీలో కేసీఆర్ కుమార్తెను ఇబ్బంది పెట్టేంత దమ్ము ధైర్యం ఎవరికున్నాయి? ఆ అవసరం ఎవరికుందని మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీ టాప్ 4లో ఉండే కవితను ఇబ్బందులు పెట్టేంత సీన్ ఎవరికుందంటూ కేడర్ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఆరాలు తీసేస్తూ ఎవరికి నచ్చిన విశ్లేషణలు వాళ్ళు చేసేస్తున్నారు. టైం వచ్చినప్పుడు వాళ్ల పేర్లను తానే బయట పెడతానని ఆమె అన్నారు కాబట్టి ఈ పాటికి ఎమ్మెల్సీకి ఫుల్ క్లారిటీ వచ్చుంటుందని, ఆమె ఎవరెవరి పేర్లు ఎప్పుడు బయట పెడతారోనని ఉత్కంఠగా చూస్తున్నారు తెలంగాణ రాజకీయ పరిశీలకులు. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై పార్టీగా బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకుంటే వ్యక్తిగతంగా చేస్తానని ఎందుకన్నారు? అంటే పార్టీ మీద ఆమెకు నమ్మకం లేదా అన్నది మరో క్వశ్చన్. ఇలా ఒకదానికి లింకు చేసి చూసుకుంటూ రకరకాల విశ్లేషణల్లో మునిగి తేలుతున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు.